నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సరిహద్దుల చుట్టూ ముప్పు ముసురుకుంటున్న తరుణంలో కేంద్రం రక్షణ బడ్జెట్ను మరింత పెంచింది. తాజాగా ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో 6,81,210 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ కంటే 59,669 కోట్లు అధికంగా ఉంది. 2023-24 బడ్జెట్లో 5.93 లక్షల కోట్లు కేటాయించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సాయుధ బలగాలను ఆధునీకరించడానికి, వ్యూహాత్మక భూభాగాలను రక్షించుకోవడానికి ఉద్దేశించిన ఈ బడ్జెట్ గతంతో పోలిస్తే కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. రక్షణ బడ్జెట్ ఊహించినంతగా పెరగకపోవడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్పై పడింది. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి రక్షణ బడ్జెట్ 9% పెరగడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో 6,22,000 కోట్లను రక్షణ శాఖకు కేటాయించింది. గత ప్రభుత్వాలు రక్షణ రంగంలో నిర్దిష్ట రంగాలకు నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రక్షణ రంగ బలోపేతం కోసం నిర్దిష్ట రంగాలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తోంది. వాయుసేనకు, నేవీకి ప్రత్యేకంగా పద్దు కేటాయింపులు చేస్తోంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2013-14 బడ్జెట్లో రక్షణ రంగానికి 2,03,672 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 2013-14తో పోలిస్తే గత బడ్జెట్ 2024-25లో మోదీ ప్రభుత్వ రక్షణ బడ్జెట్ కేటాయింపులు రెండింతలు పెరిగాయి. 192,387 కోట్లను మూలధన వ్యయంగా నిర్ధారించింది. ఇందులో సరికొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధ నౌకలు సహా సైనిక రంగం కోసం అవసరమైన సాఫ్ట్వేర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక శాఖ సూచించింది. 2024-25 మూలధన వ్యయం 1,72,000 కోట్లు కాగా సవరించిన అంచనా 1,59,500 కోట్లు. గతంతో పోలిస్తే రక్షణ రంగ ఎగుమతులు ఊహకందనంతగా పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్రం కేటాయింపుల విషయంలో కొంత ఉదారత ప్రదర్శించింది. దళాల ఆయుధ కొనుగోలు వంటి మూలధన అవసరాలకు కేటాయించిన నిధుల్లో కొంత పెరుగుదల కనిపించింది. 4,88,822 కోట్లను రెవెన్యూ వ్యయంగా నిర్ణయించింది. ఇందులో రోజువారీ నిర్వహణ ఖర్చులు, వేతనాలు, పెన్షన్లు ఉంటాయి. సైనికుల పెన్షన్లకు 1,60,795 కోట్లు కేటాయింపులు చేసింది. పదవీ విరమణ పొందిన రక్షణ రంగ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్రం కేటాయింపుల విషయంలో నిబద్ధత పాటించిందని చెప్పాలి. సాయుధ దళాల ఆధునీకరణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు అర్థమవుతోంది. అంతర్గత భద్రతలో నిమగ్నమైన బలగాలతో పాటు సరిహద్దు భద్రతలో ఉన్న బలగాలను సాంకేతికంగా అభివృద్ధి చేయాలని, టెక్నాలజీ వల్ల భద్రత మెరుగుపడమే కాకుండా బలగాలకు ప్రయాస తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. స్థూల దేశీయ ఉత్పత్తిలో దేశ రక్షణ బడ్జెట్ శాతం స్థిరంగా ఉండేలా కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందంటూ పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. పొరుగు దేశాల సైనిక వ్యయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. భవిష్యత్తు సైనిక సవాళ్లను ఎదుర్కోవాలంటే అధునాతన ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను, యుద్ధ డ్రోన్లను సమకూర్చుకోవాలని కూడా పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. జీడీపీతో రక్షణ వాటా 2% మించి ఉండకపోవడం శ్రేయస్కరం కాదని, కనీసం 3% పెంచాలని కూడా చెప్పింది. ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొద్దిమేర పెంపుదల చేసింది. ఆధునీకరణతో పాటు ఆపరేషనల్ సంసిద్ధతను పెంచడం తాజా పద్దు ఉద్దేశమని మనకు అర్థమవుతోంది. సైనిక స్థావరాల రక్షణ, బలగాలకు సాంకేతిక శిక్షణ, సౌకర్యాలు పెంపొందించడం, లాజిస్టిక్ సపోర్ట్ను పెంచడం వగైరా అంశాలను కొత్త పద్దు దృష్టిలో పెట్టుకుంది. యుద్ధ నౌకల కొనుగోలుపై దృష్టి సారించేలా బడ్జెట్ ఉందని చెప్పొచ్చు. వాయుసేనకు కూడా ప్రత్యేకమైన కేటాయింపులు చేసింది బడ్జెట్. రక్షణ ఎగుమతులు పెంచడం కూడా తాజా బడ్జెట్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్ 75 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తోంది. చిన్న మధ్య శ్రేణి ఆయుధాలు, పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల వంటి ఎగుమతులకు పరిమితం కాకుండా జలాంతర్గాములు, భారీ యుద్ధ విమానాలకు భారత పద్దు విస్తరించాలనేది కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షగా కనిపిస్తోంది. ప్రపంచ ఆయుధ విపణిలో జర్మనీ, ఇటలీ, టర్కీ, యూకే, బెలారస్ వంటి దేశాలతో పోటీ పడాలనేది రక్షణ శాఖ యొక్క లక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆయుధ కర్మాగారాలకు కేటాయింపుల్ని పెంచుతోంది. యుద్ధ ఉద్రిక్తతల మధ్య గడిచిన డిసెంబర్లో రష్యా రక్షణ బడ్జెట్ను విపరీతంగా పెంచింది. 2025లో సైనిక బలగాల కోసం 13.5 లక్షల కోట్ల రూబుళ్లను, అంటే 12 లక్షల కోట్లను కేటాయించిందన్నమాట. రక్షణ వ్యయంపై ఏప్రిల్ 2024లో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2023లో అత్యధికంగా సైనిక వ్యయం చేస్తున్న 10 దేశాల్లో భారత్ 83.6 బిలియన్ల వ్యయంతో 4వ స్థానంలో ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే
చైనా రక్షణ బడ్జెట్ 18.66 లక్షల కోట్ల కేటాయింపులతో 2వ స్థానంలో ఉంది. భౌగోళిక విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా దక్షిణ చైనా సముద్రంలో కార్యకలాపాల కోసం భారీగా కేటాయింపులు చేస్తోంది. ఇక తైవాన్ విషయంలో కూడా కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకొని సైనిక వ్యయాన్ని ప్రతి ఏటా పెంచుతూ వస్తోంది. పాకిస్తాన్ 2024-25 వార్షిక బడ్జెట్లో రక్షణ రంగానికి 2.1 లక్షల కోట్లు కేటాయింపులు చేసింది. పాకిస్తాన్ ప్రతి ఏటా రక్షణ రంగానికి కేటాయింపులు పెంచుతూ పోతోంది. భారత సాయుధ బలగాలు 2020 నుంచి ఆత్మనిర్భర పథంలో పురోగమిస్తున్నాయి. అందుకు అనుగుణంగా రక్షణ రంగ పెట్టుబడి వ్యయాన్ని క్రమంగా పెంచుతోంది. ఏకమొత్తంలో పెంపుదల చేసే అవకాశం లేని కారణంగా స్థిరమైన పెరుగుదలకే మొగ్గు చూపుతోంది. కృత్రిమ మేధ, ఏరోస్పేస్ వంటి అధునాతన సాంకేతికతల అభివృద్ధి కోసం టెక్ కంపెనీలకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి, ఈ రంగాల్లో స్టార్టప్లకు రాయితీలు కల్పించడంపై దృష్టి సారించాలనేది తాజా బడ్జెట్ సారాంశం. దీనివల్ల కొత్త నిర్మాణ సంస్థలకు ఊతం లభిస్తుంది. తద్వారా అత్యాధునిక రక్షణ సాంకేతికతలను సమకూర్చుకోవడానికి వీలు పడుతుంది. డ్రోన్ల తయారీ సంస్థ గరుడ ఏరోస్పేస్ ప్రత్యేకంగా రక్షణ రంగానికి ఉపయోగపడే డ్రోన్ల కోసం చెన్నైకి సమీపంలో ఓ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు గత ఏడాది సెప్టెంబర్లో ప్రకటించింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియాలో తన వంతుగా సరికొత్త రక్షణ డ్రోన్ల ఆవిష్కరణ చేయబోతున్నట్టు స్పష్టం చేసింది. ప్రతిపాదిత ప్లాంట్లో డ్రోన్ల తయారీలో కీలక విడిభాగాలైన డ్రోన్ల మోటార్లు, బ్యాటరీలు, ట్రాన్స్మిటర్లు దేశీయంగా తయారు చేయాలని భావిస్తోంది. తాజా బడ్జెట్ను చూస్తే ఇది ఎంత మేర సాధ్యమనేది చూడాల్సి ఉంది. రక్షణ బడ్జెట్లో ఆశించిన మేర పెరుగుదల లేకపోవడంతో సరికొత్త ఆవిష్కరణలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎగుమతులు పెరుగుతున్నాయి, కానీ అందుకు తగిన స్థాయిలో ప్రభుత్వ రంగ పెట్టుబడి, ప్రోత్సాహకాలు లేకపోవడం ఎక్స్పోర్ట్స్ పై పడుతోందంటారు నిపుణులు. 2023-24లో మన దేశం 21,083 కోట్ల ఎగుమతులు చేసింది. 2022-23లో కేవలం 15,918 కోట్లుగా నమోదైంది. ఒకప్పుడు రక్షణ రంగ పరికరాల దిగుమతిపై ఆధారపడిన మన దేశం ఇటీవల కాలంలో ఊహించని స్థాయిలో ఎగుమతులను పెంచింది. విదేశీ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. ఈజిప్ట్, ఇటలీ, యుఏఈ, భూటాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా దేశాలకు ప్రస్తుతం మన దేశం రక్షణ రంగ పరికరాలను ఎగుమతి చేస్తోంది. తాజా బడ్జెట్తో ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అగ్రశ్రేణి రక్షణ రంగ కన్సల్టెన్సీలు కూడా భారత రక్షణ ఉత్పత్తుల వైపు చూస్తున్నాయని ఇటీవల నివేదికలు చెబుతున్నాయి. అంతర్గత భద్రత, భౌగోళిక రాజకీయాల తీవ్ర పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ దేశాల సైన్యాలకు సాంకేతికత మాత్రమే ఊతంగా ఉంటూ వస్తోంది. మరీ ముఖ్యంగా డ్రోన్ వ్యవస్థ యుద్ధ లక్షణాన్ని మార్చేసింది. భారత సరిహద్దుల్లోనికి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, నకిలీ నోట్లు, మత్తు పదార్థాలు జారవిడుస్తున్న స్థితి మనం చూస్తూనే ఉన్నాం. భారత ప్రభుత్వం కూడా సైనిక అవసరాల కోసం డ్రోన్ వ్యవస్థను పటిష్టం చేసే పనిలో పడింది. అంతేకాదు, కృత్రిమ మేధ వ్యూహాన్ని రూపొందిస్తోంది. చైనా, అమెరికా లాంటి దేశాలు ఇప్పటికే AI సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. తాజా బడ్జెట్ కేటాయింపులను చూస్తే భారీగా కాకపోయినప్పటికీ సాంకేతిక ఆవిష్కరణలు, డ్రోన్ టెక్నాలజీ, AI టెక్నాలజీపై దృష్టి సారించాలని కేంద్రం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.